హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు మేమేం చెప్తున్నాం అంటే యాక్చువల్గా మీరు చూడొచ్చు జేసీబీ అవుతుంది. జేసీబీలో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో దీంట్లో శేఖర్, నేను, బాబాయ్, జాంబీర్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. సో దీంట్లో సర్వైవల్ అవుతామా కామా అని చెప్పేసి చూద్దాం. డ్రైవర్ అన్న అయితే ఫుల్ పర్మిషన్ తీసుకొని అయితే ఈ ఛాలెంజ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ ని చేస్తున్నాము, ఇప్పుడు స్టార్ట్ పెడతాము. మొత్తం గాలి అయితే ఫుల్ మొత్తం లేచింది. మొత్తం అక్కడ పర్వాలు ఉంటే పర్వాలు మొత్తం లేచిపోతున్నాయి. ఈడ గ్రీన్ పర్వాలు మొత్తం లేచిపోతున్నాయి. ఏమైతే అసలు జేసీ మొత్తం లేచిపోతాయి, ఏమో ఘోరం కాడిపోతుంది. సో ఇప్పుడు ఏం చెప్తామంటే మన దగ్గర తాళం ఉన్నది. ఆ డబ్బా ఏందని చూస్తురా, ఆ డబ్బా సైలెన్సర్ లోపలికి నీళ్ళు పోద్దని చెప్పేసి ఆ డబ్బా వేసుకుండు. అది తీసేసి ఇప్పుడు లోపల పోయి మనం లోపలనే ఏమేమి ఉన్నాయో అన్ని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓపెన్ సెన్సర్ ఆటోమేటిక్. సో లోపలికి అది వచ్చేసినాము. శేఖర్ బయట ఉన్నాడు, ఈ బాబాయ్ నేను లోపలికి వచ్చేసినాం. లోపల ఏమేమి ఉంటాయని చెప్పేసి మీకు చెప్తా. ఇది వచ్చేసి స్టీరింగ్. దాని కింద బాటిల్ పెట్టిండు. ఇలా మొత్తం 5-6 బాటిల్ ఉన్నాయి. ఆ బ్రేక్ కింద బాటిల్ పోయింది. బ్రేక్ ఎక్కడ పడుతుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ బ్రేకు, ఇదేమో రైట్ సైడ్ బ్రేకు. ఈ 2 బ్రేకులు ఇవి. ఇదేమో రేస్ ఒకటి. మన అన్ని కార్ల లెక్క మన వేరే దాని లెక్క క్లచ్ ఉంటుంది. దీనికి క్లచ్ ఎటు ఉంటుంది అంటే గిడి ఉంటుంది. ఇదిగో దీని ముంగటినే క్లచ్ ఉంటుంది. ఇక్కడ బటన్ ఏది అర్థమవుతుంది అంటే మీకు గిది అర్థమవుతుంది. గిడ చిన్న పొక్కలకు ఉంది కదా బటన్. ఇది బటనే క్లచ్. దీనికి క్లచ్ ఇది పట్టుకొని వేయాలి. గేర్ వచ్చేసి గిది 4 గేర్లు ఉన్నాయి. దీనికి 4 గేర్లు ఉన్నాయి. గ్రీస్ డబ్బా వచ్చింది. ఓ అజ్జా పెద్ద ఉంది. ఆడొట్టు ఉన్నది, ఏడొట్టు ఉన్నది. నెక్స్ట్ ఇదేంటంటే ఇది మధ్యలో ఉంటాయి నూటలు. ముంగడు కన్నాం అనుకో ముంగడు పోతుంది, వెనక కన్నాం అనుకో వెనక పోతుంది. అంతే. ఇది రేసు స్కూటీ ఎట్లుంటుంది, రేస్ ఇస్తే పోతాయి కదా, సేమ్ అట్లనే. ఇది నాకు తెలియదు, నేను యూట్యూబ్లో వీడియో చూసి చెప్తున్నా మీకు. ఇది రేసు. ముంగడు కానీ రేస్ వస్తే ముంగడు పోతాయి, మళ్ళీ వెనక కానీ రేస్ వస్తే వెనక పోతుంది. అంతే. ఆరన్ ఏడుంది, ఆరన్ లేదు. ఆరన్ ఉంటుంది లేదు ఆరన్. ఇవేమో వైపర్ది లైట్ లై ఇండికేటర్. ఇవి ఇక్కడ సైడ్ మధ్యలో ఏడో బటన్ ఉన్నది. ఏంటిదేమో ఇది ఆరన్ ఒకటి తెలియదు. నెక్స్ట్ ఇడికి లైట్లు ఉన్నాయి. తాళం పెట్టేది పెద్ద గడ్డు ఉన్నది. ఇడికి ఈడ లైట్లు ఉన్నాయి వేరేటి. తాళం పెట్టేది ఈడ. తాళం గింతే ఉంది. చిన్న గింత పెద్ద బండికి గింతే తాళం పెడుతున్నా. ఆన్ అయింది. మొత్తం నింపితే స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటిదంటే ఇది కన్నాం అనుకో ఇట్లా ముంగట అది ఉన్న తొట్టి ఇట్లా అవుతుంది. ఈ ముంగట కన్నాం అనుకో కిందికి దిగుతుంది. ఈ పైన కన్నా ఇది వెనక కన్నాం అనుకో పైనకి లేస్తుంది. ఇది కంటే పైన కంటది ఇట్లా. సో నెక్స్ట్ ఇది ఆయన బ్రేక్. ఇది ఆయన బ్రేక్ కానీ ఇది పనిచేస్తలేదు. ఇప్పుడు తిరిగి కింద పడుతుంది. నెక్స్ట్ ఇది ఏంటిదంటే జేసీబీ ఇప్పుడు గాలి వేసినప్పుడు అవి కిందికి దిగుతాయి కదా ఇట్లా 2 సైడ్లు అవి. అవే ఇవి 2 అవే. నెక్స్ట్ ఇది ఆపరేటింగ్. అది మన డబ్బాది తొట్టి మూవ్ అవుతుంది. బకెట్ అట జరిగింది. శేఖరు ఇది నడిపినట జేసీబీ. శేఖర్ తెలుసు అన్ని. ఈ కంట్రోలింగ్ ఉందో తెలుసు. నేను ఆ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. నడుపుతావు నువ్వు? ఇటు అంటే ఎటు పోతుంది. చాలా రోజులు అయితే మరి నేను 5-6 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఎగితే ఏముంటాయి ఇక. నెక్స్ట్ ఇక్కడ అద్దం ఉన్నది, ఒక ఫ్యాన్ ఉన్నది. ఇది రేస్. ఆటోమేటిక్ రేస్. డైరెక్ట్ ఇట్లా కింది కన్నాం అనుకో ఆ రేస్ అదంతా అదే పట్టుకుంటుంది. ఆరన్నో లేదో తెలియదు కానీ మాకైతే కనబడలేదు ఇక్కడ. బటన్లు గేర్లు 4 ఉంటాయి. దానికి మట్టి నూకుతాం కదా ఎప్పుడన్నా, అది నూకినప్పుడు ఇది వేయాలట. అప్పుడు బాగా పోతుంది స్పీడ్. మళ్ళీ రోడ్ మీద పోయినప్పుడు 4వ గేర్ అయితే ఇంకా స్పీడ్ పోతుందట. అట్లా నార్మల్గా మనం ఉత్తి నడపాలంటే ముంగటికనే పోవాలి అంతే.
ఇంతే ఇలా ఏమున్నాయి ఒక స్టార్ట్ చేసినావు గేర్లు ఉంటే గేర్ ఎక్కడి గేర్ ఉన్నా ఏం కాదు ఇది ఎత్తనే ముంగడు పోతుంది ముంగడు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు ఇక ముంగడికి ఎత్తురా కింది వాళ్ళ నేను ఫస్ట్ డబ్బులే మరి ఇది కట్టునా పైకి ఎత్తుంది పైకి ఎత్తున్నావు నేను ఇంతమంది చెప్పినాగా ఇదిగో వెనక కంటే పైకి లేస్తుంది ఇగో ఇది ముంగటి కంటే కిందికి పోతుంది ఇప్పుడు డ్యాన్స్ చేపిస్తాయి వీళ్ళని ఇగో డ్యాన్స్ సో ఇప్పుడు కొంచెం పైకి లేవి ముంగడు వనికి అయితే ట్రై చేద్దాం అరే వెనక ఎగుతుంది ఇక సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే కొండ అయితే లావడుతున్నాము ఈ కంట్రోలింగ్తో జరుగుతుంది అది లేపేది ఇది కింద కూర్చున్నాయి కింద కూర్చొని పైన లేస్తుంది ఈ మూల లేస్తుంది గట్టి కమ్మ కంట్రోలింగ్ వెళ్తానే మీ అంతే అంతే పైకి లేవాలండి అని వస్తారు అదే ఇది అర్థమైంది కంట్రోలింగ్ ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఇది అయితే లేపిన ముంగడు పోవాలంటే నెక్స్ట్ ఇవి లేపాలి తీసేయి చలో ఇప్పుడైతే మళ్ళీ ముంగడు తిరగాలి ముంగడు ఓడి గంటకి ఎంత గంటకి 1000 రూపాయలు వెయ్యేనా మనకు ఫ్రీ ఫ్రీయా పోతుంది कार के भी हो कितने भी हो वेला वेला ఓయ్ బనేగా పోయి రివర్స్ అయితే పోవాలి రివర్స్ ఎట్లా పోవాలో చెప్పినాగా ఈ బటన్ వచ్చి ఈ బటన్ ఎందుకో నాకు తెలియదు ఈ బటన్ అందుకే వచ్చు ఈ బటన్ వచ్చి ఇంకా కత్తే ఇంకా పోతుంది పోతుంది అక్క అంతే మరి స్కూటీ నడిపినట్టే బావే ఉంటాడు ఇక మర్చిపోతున్నాను జస్ట్ 40 లక్షలే ఎంత ఏం లేదు దీనికి పెట్టే బాగా పెళ్ళి అవుతుంది ఇల్లు అయితే పెళ్ళి అవుతుంది చెప్పండి నువ్వు పాడు గాయస్ ఇప్పుడైతే మట్టి కొట్టడానికి అయితే పోతున్నాము ఒక దగ్గర మట్టి కొట్టాలి ఒక టిప్పర్లు ఒక 10 ఉన్నాయట పోతున్నాము ఇక నేను శేఖర్ బాబాయ్ చాంపియాడు నైట్ మొత్తం కొట్టా తప్ప ఇక అయితే కొట్టినాం మళ్ళా పోతున్నాం స్టూడియో కాడికి లంచ్ టైం ఇది లంచ్ టైం మన స్టూడియో కాడ ఇట్లా ఉసుకెళ్తుంది దాన్ని తీద్దాం సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇవి రెండు కిందకి దించి ఇక్కడ సైడ్ టైర్ కాడి మన తొట్టి అయితే ఇప్పుడు తొట్టితోనే మట్టి అయితే తీస్తున్నా ఉసుకే సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఆ మట్టి తీసుడు అయిపోయింది ఇప్పుడు ఉన్న కాడనే పెట్టి చీకటే దాకా ఆగుదాం ఇక లంచ్ టైం ఇప్పుడు లంచ్ టైం ఎవరైనా బాగా పని చేసినా కదా లంచ్ టైం
ముచ్చట అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన ఫుడ్ ఐటమ్స్ ఏవి గిట్ ఉన్నాయి మీకు చెప్తాం. ఇగో ఇది సంచి ఇరిపోయింది. సంచి అంటే నైట్ డిన్నర్ కి నైట్ అయింది. ఇప్పుడు గుడ్లు మనం ఎప్పుడు రియల్ జ్యూస్ చేస్తాం. ఇప్పుడేమో ఏది తెచ్చినాడు పైనాపిల్ ఆపిల్ అరే నాకు ఓఆర్ఎస్ అది ఓఆర్ఎస్ తెచ్చినాడు. ఆపిల్ జ్యూస్ చిప్స్ 2 చిప్స్ ప్యాకెట్లు ఒకటి అయ్యా 2 వీడు ఒకటి ఉన్నది బాబాయ్ దగ్గర 2 అప్పుడే తీసుకున్నా. నెక్స్ట్ ఒకటి కర్మంజా తీసుకోలేదా? నెక్స్ట్ పాప్కార్న్. అరే పాప్కార్న్ ఇచ్చినవి లోపల ఇంకో ప్యాకెట్ ఉన్నది మసాలా. నెక్స్ట్ చపాతి ప్యాకెట్ ఒకటి. నెక్స్ట్ ఇదేంటి పాప్కార్న్ ఇంకొకటి వఫీ ప్యాకెట్లు 2 గంతే కర్మంజా. చాలా తీసుకోండి. నేడు కర్మంజా పోతాం. కర్మంజా అంటే వద్దు. వాతావరణం కూడా మంచిగా ఉంది. మంచి సపోర్ట్ చేస్తుంది. వాన కొట్టి మొత్తం పొట్టు అవుతుంది చేసి అన్ని ఇవే మాధవరం మంచిగా బాబాయ్ పోయి నువ్వే కాదు విజయ్ ఈ డోర్ తీద్దాం ముంగడిది అడిగి వస్తుందా వస్తుంది. చలో ఏ గాడ కాదు గాడ కాదు గిరిదిక్కుంటది అది 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 కొంచెం హ్యాండిల్ పైన కాను గది పైన కాను మనకు అక్కడిది వచ్చిన రైట్ గట్నే పైన కాను ఓకే గంతే గంతే అవు గంతే గడ కట్లు గడవుతున్నావు గది గది దాకింది ఏం కాలే మనకు ఉడకపోతే తీసుకుంది. ఇప్పుడు పెడదాం. పెడతావా పెట్టు మరి మంచిగానే సెటప్. ఈ డోర్ అయ్యో ఇది వస్తుంది. ఇగో ఇది వస్తుంది ముంగడ ఒకటి రాదు అంతే. ముంగడిది గ్లాస్ ఇక వీళ్ళిద్దరు బయటికి పోతురా కడుమ తీసుకొని దొంగలు ఇద్దరు. ఈ సీటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. ఇటు కాదు కూర్చోవచ్చు. ఇంకో జరగదా ఇంకా పోతుందా పీకే మరి తిరుగుతుంది. ఒక ఇలా గుండగా తిరుగుతుంది. అడుగుతుంది దాంతో ఎట్లా పలికింది? నువ్వు గట్టిగా గీకినట్టున్నావు. మజ్జా కొద్దాం ముక్క మీకు ముక్క మా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మే గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు బాబాయ్ నాట్ హ్యాపీ బర్త్డే తెలుగు పిల్ల పుట్టిన రోజు జై జయలు చిట్టి బాబాయ్ జయనే ఒకరికి జానా జై తీసుకో. నాకు తీగా ఉంది. చాలా సచ్చ స్వచ్ఛమైన కాదు, చాలా సచ్చ సచ్చ. చక్కెర తెమ్మంటావా? ఉప్పు ఉప్పు మస్తు ఉంటుంది. ఉప్పు ఒకటి తీసుకోరి. ఊరోళ్ళకి ఇష్టం ఉప్పు పెడితే. నాకు ఒకటి తీసుకున్నా నీకు ఒకటి ఉంది శేఖర్ బైకి సాయం చేయరాలా గంట తింటారా కడుపు అన్నం తినాలి. ఏముండదు రోజు తినాలా? అది ఖరాబ్ అవుతుంది రోజు తింటే. బూజు పట్టిపోతుంది. ఒకటి తెచ్చుకొని తినాలి అట్లా మరి. అదే దానిలోనే రోజు తింటే బూజు పట్టిపోతుంది. ఉప్పు వేసి కారం వేసి గుడ్లు కొడితే పోయేలా ఇది నాది. నాకు పోసినప్పుడు అందరు తీసుకున్నారు. మళ్ళీ పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నారు. మొత్తం సౌండ్ వచ్చినట్టు తింటున్నాడు. మళ్ళీ నాకు తింటా దగ్గర పెట్టుకో. ఛాలెంజ్ నడుతుంది ఛాలెంజ్. సింపాడి బాబాయ్ సూప్ తాగు. సూప్ తాగుతా పెళ్ళదు. సూప్ తాగుతా అయితే రోజు తాగుతాడు. రోజుకు 3 పూట రోజు తాగుతాడు. కానీ నేను తిన్నది రాదు. ఘోరం. సో గాయ్స్ ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే బయటకు వచ్చి మన దగ్గర లైట్లు ఉన్నాయి కదా, లైట్లన్నీ చేసి ఎత్తున్నాం. సో ఓన్లీ ఈ బాడీకి వేస్తున్నాం. ఎందుకంటే ఇది కొండి అటు ఇటు అంటే ఇది అయిపోతాయి. మళ్ళీ ఈ ముంగట అది ఉన్నది చూడండి, ముంగట కొండి దాని కూడా ఎత్తలేము. ఓన్లీ ఈ బాడీకి ఎత్తున్నాం ముంగట ఇది. చలో బయటికి రీ. ఇది తీయకుండా ఓన్లీ జేసీ మీద నిలబడి ఎత్తున్నాం. ఒక్కొక్కరు వస్తున్నాం.
ఏమేం కలర్ ఉన్నాయి ఇలా 2 కలర్లు ఉంటాయి రెడ్ కలర్ ఒకటేమో వైట్ ఇంకోటేమో ఏంటది ఇస్తే డైరెక్ట్గా బట్టి జుట్టు పడి కిందకి కొడితే తీసుకుంటావు కింది కొట్టదు అట్లా అడి తీసుకో ఓకే ఓకే ఇదేంటిది గిది నన్ను ఎగిరేసుకుంటాం నైట్ మళ్ళా తీసేసుకుంటుంది కావచ్చు ఎందుకంటే డోర్లు పెట్టుకోవడం అనుకుంటాం చలి పెడితే ఇదేంటి రెడ్ కలరా ఇది రెడ్ ఇదేం కలర్ గోల్డ్ వాచ్ మొత్తానికి మన లైట్ అయితే సెటప్ చేసుకున్నాము చలో 1 2 3 కమాన్ ఏసేయ్ చలో ఇప్పుడు లోపల పోము ఇక ఏ ఊకేం లోపల కూర్చుంటావు సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఊకే లోపలనే కూర్చుందామా బయట కూర్చుందాం అని చెప్పేసి అనుకుంటుంటారు. నేను ఏం చెప్తున్నా అంటే ముంగట ఇట్లా అది ఉన్నది కదా తుట్టిని ఇట్లా లావాడతా అడుగు చూస్తున్నాం ఇక అది తొట్టి ఇది తుట్టియా ఈ కొండి ఆ తొట్టి ఇది బాకెట్ అంటారు అది తొట్టి ఆ జగ్గు వచ్చిందా జాంబీ నిజంగా ఎట్లా ఉన్నాడు దెయ్యం. సో ఇప్పుడు ఆ తొట్టిని లేపుతున్నా ఇది ఇప్పుడు స్టార్ట్ చేయాలి తొట్టిని లేపాలంటే కింద దిగకుండా మెల్ల టైర్ మీద పెట్టుకొని తొట్టిలా పోతున్నా నువ్వు అదే డేస్ కింద పడేసావు నువ్వు ఇప్పుడే ఓకరా ఆగురా లావట్నికో అన్నా విజయ్ నువ్వు టైర్ మీద లేవు నేనైతే ఆడికి పోతున్నా ఇప్పుడు తొట్టిలాగా కింద కాలు పెట్ట కూడా పోతున్నా నేను మేము సైడ్కి బాడీ గార్డ్స్ ఆమె బయటకెళ్ళు జాంబీ ముంగడి వేయండి కదా వాడిని మొత్తం ఇలా అడానికి ముంగడికి షేకింగ్ ఏదైతాము డాన్స్ పరిగెత్తాం క్లాస్ మొత్తం మనని కూడా డాన్స్ చేస్తున్నావు ఆడ మొత్తం వాడు ఎంజాయ్ చేస్తుండు. బయటకి వెళ్ళి చూడమా అరే లాగతోటి లాగాలి తొట్టిలోకి అయితే లైటింగ్ అయితే వేరే అయింది. లైటింగ్ చూడు చమ్మాక్ చమ్మాక్ ఈ ముంగడికి వేసుకుంటే చూడ ముంగడికి బీచ్ చెప్తున్నా చూడు బేసిక్ దాదా ఏమన్నా తింటే తక్కువ అవుతుందా ఈ కాలువెట్ ఎక్కేది దాదా ఏమన్నా తింటే తక్కువ అవుతుందా చెప్పండి వెళ్ళి రైట్ నైట్ పండుకొని ప్లేస్ సెట్ ఇద్దరికి అయితే సెట్ పైన పడ్డ నేను లోపల అనుకుంటా కిందికి అంట పాము దిక్తుంది నీకు కొంచెం నేను టాప్ పైన పడ్డా పెళ్ళి అయితే లేదు నేను పోయి ముందట కనస్తావు మంచి లేదు కనపడు నేను బండి పోయి స్టార్ట్ చేసి ముందట కనస్తా ఏ అబ్బా ఏం కాదు పట్టుకుని గట్టిగా పట్టుకుని ఎటు పోతాడు అబ్బా ఇట్లా ఇట్లా మంచిగా లేదు బకెట్ కనపడలేదు ఎటు పోతాడు గ్లాసులు ఉన్నాయా? కూల్ డ్రింక్ తాగుతున్నాయి ఇప్పుడు బకెట్ కనపడలేదు గ్లాసులు వస్తాయి ఒక్క నిమిషం నేను చిట్కెత్తా వస్తాయి బంద్ చేయరా స్క్రబ్ ఓఆర్ఎస్ జ్యూస్ ఇంటూ ఏది ట్రోపిక్ ఖాన్ రైట్ ఓఆర్ఎస్ పట్టుకొచ్చిండు నీళ్ళు ఓఆర్ఎస్ అది ఒక బుక్క టానిక్ దాంతో టానికా దీంతో సెంటేషన్ మేమేమో అందరి కోసం తాగుతామని ఇస్తే ఇప్పుడు అందరూ అవసరం సన్నమాట అందుకనే అందరికి ఇవ్వాలి మనం ఇద్దరు వాళ్ళు రండి కథం సగం బాటిల్ వచ్చింది తాగు మొత్తం తాగు అయ్యా డైరెక్ట్ జరమతే తాగుతాం గట్లు జాంబీ ఎక్కువ తాగుతురా అవి డోంట్ డిస్టర్బ్ ఓకే బీసీ
నువ్వు కానీ నేను తింటా. చాలా కాదు ఓరెస్ఎల్ నిండొస్తుంది పైన పైన. ఓఆర్ఎస్ఎల్ ఉంటుంది డూప్లికేట్ది. మామిడి పాలు అంటే జూస్ చేసి అది పట్టిలో ఇటీ అయిపోయింది. సో ఇప్పుడే ముంగటి నుంచి వచ్చినాము. సో ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే పాప్కార్న్ అయితే ఎత్తున్నాము. కానీ ఇక్కడ మెసల్ని కత్తలేదు, కూర్చొని కత్తలేదు, ఏం చేయని కత్తలేదు. అర్థం కాబట్టి ఈ సీట్ని ఇంకా కానీ సీట్లోనే కొడతాం. రాడు లేపురి అప్పుడు దాని మీద పోవచ్చు. ఏమే ఓపెన్ చేసిన నువ్వే రే తాకుతా మెల్ల విజి వచ్చింది అలా వస్తున్నట్టు ఇప్పుడు బయటికి పోవచ్చు ఇక. బయట కాదు లోపల అంటే గీడ అట్లా చెప్పు మరి దీన్ని నింపుడు సీట్ నుంచి సిక్స్ ఆపా వస్తుంది. సిక్స్ అప్ ఇది సీటు ఆడి దిక్కుంది. ఓకే ఇంకా ఉండొచ్చు ఇట్లే. ఆగు ఆగురా బరాబర్ ఉంది. నేను వండుతా అల్లాడుతా ఉండు. ఇది కాదు అందుకు ఓకే రైట్. ఫస్ట్ అడగాలి మనం. ఫస్ట్ కాడుగాని పోయండి ఎందుకు అటు పెడుతున్నావు? అది అడగట్లే ఇవరకు గ్యాస్ లీక్ అవుతున్నావు. చేతులు కడుకోరు అందరు. అందరు ఆడొచ్చినాం. అలానే గిన్నెలు కడుగుతారా బయటికి కడుకుంటారా? గిన్నె కొన్ని పోసి కడుగురు అచ్చో మళ్ళా చేతి కడుగుతున్నావు. మళ్ళా చేతి కడుగుతుర్రు. వాయ్యా మీ చేతి లేకుండా మురికే గిన్నె కొట్టింది. అందుకని అడిగినాం ఒకటే అరే మళ్ళా పెట్టిర్రా. మళ్ళీ నేను పెడతా ఒకళ్ళంటే ఒకళ్ళు మించున్నారు. పో అంటే పాప్కార్న్ అయితే ఎత్తున్నాం. పాప్కార్న్ ప్యాకెట్లు అదే అరే మసాలా రా కాదు. ఇదేంది మసాలా కావచ్చు. ఇది వేసినాక ఇది వేయాలి కొంచెం ఎక్కువ ఉంది. అంటే తర్వాత కావచ్చు. పైన పైన ఒకసారి ఎక్కువ ఏర్పడుతుంది. ఇంకోటి మూతలేదా? అదే మూత గిన్నె కడుగురి. ఇది అదే అచ్చం బాబాయ్ మూత పెట్టి చెల్లి. ఇప్పుడే తింటుంది. ఏదో టేస్ట్ అవుతుంది. మొదలైనా కాదైతే ఇప్పుడే ఎందుకు ఎత్తున్నావు ఇప్పుడే? బంగునుడు మొత్తం కరగేసిన నెంబర్ 1. ఇప్పుడు అలా పడ్డా ఒక్క సుక్కన పడ్డా సుక్కి పడితే కాదే అయినా ఇది మసాలా అలా పడేసారు. ఇప్పుడు పెడితే జల్లి వేసుకోవచ్చు. చెప్పండి వచ్చేదంతా ఏంటి? తినవా నువ్వు? తినా. మా ముగ్గురికి శేఖరు సన్న పడుతుంది గైస్. సబ్స్క్రైబర్లు వచ్చారు. వాళ్ళు వాళ్ళే ఏమన్నారు? మందం కాదు మరి ఆయనకు ఆయన కలిసి దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుంది. గతాన పెట్టుకు సైడ్ గుమ్ము గుమ్ము ఉంది ఇంకా. ఏం చేస్తా అనుకుంటున్నావు? లేదు లేదు నీ లెక్కనే ఉన్నా. ఫోటోలు పెట్టాలా? పాత కదా పాతకాలం అన్నా కానీ 10th చెప్తే నువ్వు 10th వైజాగ్ పోయినాం. వైజాగ్ ఫోటో పాతప్పుడు నేను గోల్తున్నాయి.
పైన చూడు అయ్యా సౌండ్ పట 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 ఈ బయలు మొత్తం నీళ్ళు డెక్కు పీకే వేరు గాలి కూడా వేసింది ఎంత కొడుతుందో వాన చుక్కలు ఒక్కటే చుక్క లేకపోతే వాన కొడుతుంది అంటారు మరి ఏమో తెలియదు ఇక. చుక్కలుంటే కొడుతుంది అన్నారు ఆ? చుక్కలుంటే కొడుతుంది అన్నారు కొడుతుందా అనదా? చుక్కలుంటే కొడుతుంది అన్నారు చుక్కలునే అనుకో వాన పడదు అన్నారు కొడుతుంది అన్నారట ఏందిరా చుక్కలు ఉంటే వాన పడదు అంటారు చుక్కలు ఉంటే చుక్కలు లేకపోతే పడుతుంది అంటారు మాడిపిక్తే మాడుతున్నాయి లేపు అడిగినాను పైన కింద ఇట్లా బోర్లే అన్ని కింద పడతాయి పైన కిందకి నా అట్లా గుడ్ బాయ్ లేటా డబ్బా అయ్యో బట్ట హలో ముద్దీరా మసలి ఎగురుతాయి మసాలా కాలుతుంది మసాలేరా మసాలా పడుతాడు జర అది ప్లేట్ ఘోరం అయితే వచ్చు కారం అనేది దానం వేసుకో ఊపిరి మళ్ళీ ప్లేట్ పెట్టుకుని ఊపిరి పిలుచుకో నువ్వు ఇలా రాలేదా ఇంకో కింది కడుపు కాటు ఘోరంగా వస్తుంది తిన్నవుతా చెప్పాలి ఇంకా ఇవాళ దాకా నేను చెప్పిన అంతే విచిత్రమైన టేస్ట్ వస్తుంది ఆగు కాలింది గిన్నె రాసుకుంటా వాడు కాల్చుకుంటాడు నువ్వు కాల్చుకున్నావు కూడా దాన్ని ముట్టుకోదు కాలిందని చిన్న మసాలా ఘాట్ వస్తుంది ఎట్లుంది నీ ఎక్కువ ఏదో తీయ పుల్ల ఇట్లా వేరే వేరే వస్తుంది తీసుకుంటావు మంచిగా ఇట్లా వాళ్ళు కాదు అలా భవన్లో చేయి అడుక్కుంటుంది నేను గివి తెల్ల తీసుకుంటే కలిపిండు మసాలా వేసుకుంది నేను మసాలా నేను తెలియదు నువ్వు తెలియదు మా తెలియదు ఎక్కువ ఇలా పర్లే మంచిగా కారం మసాలా కొంచెం మంచిగా ఉంది టమాటా చట్నీ లెక్క వస్తుంది బాబాయ్ తిను పార్దాయ శశివర్ధన శశివర్ధన ఇట్లా ఏమైనా అయితే పాడతారు కదా పాతక్క. పార్దాయ పతకప్పుడు పాతక్క అని వైజాగ్ లో పాతక్క ఫోటోలు అన్న పాతక కాదు పతక్క పాతకాలం ఫోటోలు 10th క్లాస్ ఇలా ఈ ఓవర్నైట్ లో మొత్తం అందరూ ఇట్లా వెరైటీ మాట్లాడతారు అంటే ఎందుకు అట్లా పోతుంది ఇవందాక ముంగట ఏదో అన్న తర్వాత సంబంధం లేకుండా మళ్ళీ ఇప్పుడు శేఖర్ పాతక్క సంబంధం లేకుండా దిగుతా నాది ఫస్ట్ నా దగ్గర నుంచి నేనే గురువుని మీకు తర్వాత గీడు మెయిన్ వీడు మొత్తం అప్పట్లో లేకుండా మొత్తం మాత్రం పోతుంది సిక్స్ ప్యాక్స్ అంటే వందాక జిమ్మి ఇట్లా జిమ్మి అయితే సిక్స్ ప్యాక్స్ అతనే అంటారు సిక్స్ యాప్స్ అంట సిక్స్ యాప్స్ అట్టే మాట్లాడుకుంటుంటారు మీరు మంచి లేవని అన్నారు మంచిగా ఏంది తింటలేను అని చెప్పు 100 ఎక్కియా సో ఇప్పుడైతే ఒక గేమ్ ఆడుతున్నాం మళ్ళీ ముంగడికి వచ్చినాము సో అది ఈయనే ఆడాలి ఇదే ప్లేస్ ఆడేది సో అదేంటంటే ముంగట ముంగట ఇట్లా ఇప్పుడు మేము నలుగురం ఉన్నాం కదా ముగ్గురు ఇట్లా ఆడతారు ముంగట మళ్ళీ ఒకళ్ళు ఇట్లా చెప్తా ఉంటాడు స్టాప్ అని ఓన్ మీద చెప్తాడు మనం కొడుతూ ఉంటాడు అంటే ఎన్ని టైమ్స్ అని అడగాలి ఎన్ని టైమ్స్ అని అడిగితే 2 times ఎన్ని టైమ్స్ అని చెప్తే అలా అలాగనే ఎన్ని అబ్బో జాంబియాడు అంటే మళ్ళీ ఒకవేళ నేను అంటే ఫస్ట్ ఓడితే వాళ్ళు పడతారు ఏంటిది ఇడిది క్లియర్ అదే వాళ్ళు చెప్పాలి స్టాప్ అని 3 2 1 ఫస్ట్ చెప్పినట్టే ఇప్పుడు మీరే వేసుకోరు ముగ్గురు నేనెందుకు ఎత్తా డిప్రెషన్ సెకండ్ నేను అదే ప్లేస్ ఎవరి ప్లేస్ వాళ్ళకే వచ్చింది పూర్తిగా ఒక్కరికి 3 ఛాన్సులు ఒక్కరికి 3 ఛాన్సులు అంటే వీడు 3 సార్లు కొడతారు ఎవరికి వచ్చినా సరే అట్లా ఇప్పుడు నేను స్టాప్ అని చెప్తా కదా నేనే చెప్తా మళ్ళీ ఎన్నిసార్లు కొట్టాలో తర్వాత మళ్ళీ నువ్వు 3 సార్లు
ఇప్పుడు లైన్ ఓకే ఓకే కాబట్టి 3 సార్లు ఫస్ట్ నేను సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టార్ట్ అవ్వని స్టాప్ అని చెప్తా కూర్చోరి రౌండ్స్ కూడా చెప్పాలి. కనిపిస్తుంది సారీ ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో అయిపోతుంది. 37 కళ్ళు మూసుకోవాలి. స్టార్ట్ స్టాప్ ఎన్ని 5 స్టార్ట్ స్టాప్ ఎన్ని 2 అబ్బా సేవ్ స్టార్ట్ స్టాప్ ఎన్ని 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ పడ్డది. అందరు కొట్టినావారా? వాళ్ళకే పడ్డది. అందరికి కొట్టినా నీకే ఎక్కువ కరెక్ట్ కొట్టినా లేదా? గదే నేనంట స్టార్ట్ స్టాప్ ఎన్ని 2 స్టార్ట్ స్టార్ట్ స్టాప్ ఎన్ని 5 1 2 4 5 స్టార్ట్ స్టాప్ ఎన్ని 2 తొండి బరాబరేనా బరాబరే పెట్టినావా బరాబర్ ఫస్ట్ ఎట్లా వేసినాయంటే ఇట్లా స్టార్ట్ చేసిన మన తర్వాత మధ్యలోకి మళ్ళీ ఇట్లకి స్టార్ట్ శేఖర్ నువ్వే స్టాప్ ఎన్ని 3 స్టార్ట్ స్టాప్ ఎన్ని 5 స్టార్ట్ స్టాప్ ఎన్ని 5 అవ్వా బాబు నాకు ఫస్ట్ 10 అంటే 10 ఈ రౌండ్ లో హైడ్రా బరాబర్ ఆడుతున్నా తోడి ఎత్తురా మా ఆంటీలో కెమెరా కనిపిస్తున్నట్టు స్టార్ట్ స్టాప్ 10 స్టార్ట్ స్టాప్ ఎన్ని 5 1 2 3 4 స్టార్ట్ స్టాప్ ఎన్ని 1 అయిపోయింది సేమ్ దీంట్లో ఈ గేమ్ లో నా ఎక్కువ తిన్నా ఘోరంగా ఒకసారి తలకే వాళ్ళు ఘోరంగా ఆకింది. ఇది ఏంటిది లోపలికి వచ్చి ఆ వఫిల్ తీసుకొని మళ్ళీ పైన పోతున్నాం. పైన వఫిల్ తింటాము. పైన గాడి పెట్టొస్తుందంటే ఘోరంగా వస్తుంది. ఘోరంగా గాడిపోతుంది ఇక్కడ గాలి ఘోరంగా వస్తుంది. ఇప్పుడు పైన పోయి వఫిల్ పట్టుకురా రీ మొత్తం గాలి వాన ఎంత కొడుతుందో తెలియదు. గాలి అయితే ఘోరంగా వస్తుంది. వఫీ ఏంటి అది సప్పుడు వఫీల్ అది అయ్యో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి. పైన పోయి తింటాం ఇక పైన గట్టిగా ఉంది టాప్. హెల్ప్ మీ అనాలి గుంజురా నన్ను కూర్చో నువ్వు ఎక్కినావు మన ఆన కూర్చో ఆనలు వాడు ఎక్కిన వాళ్ళకే వాఫీ ఎక్కిన వాళ్ళకే వాఫీ ఎక్కిన వాళ్ళకే వాఫీ సరే నేనే లేకున్నా ఎక్కినా బాగా అక్కడ ఇట్లా పట్టుకో జైసు మీద దుంకుతాను నేను అదేం కాదు నేను చూసుకుంటా. శేఖర్ బాయ్ 2 వస్తాయి అనుకోటి నాకు ఒకటి నీకు. ఓకే ఓకే వాళ్ళకి 2 మనకు 2 ఆ బాబాయ్కి ఇచ్చేయి బాబాయ్ తీసుకో లేవు తెలుసు ఇంకోటి ఎక్కడిది లేవు జర్రైతే టిప్పర్ కొట్టేవాడు. డిన్నర్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ గాడు ఘోరంగా గారం పెడుతుంది. కింద కింద కిందనా డైరెక్ట్ కిందనే ఇక ఏమంటావు గన్నేరు పప్పు గుడ్లు చారు. తలకాయ కూర అదేం కాదు మ్యాగీ గుడ్డు ఎగ్ మ్యాగీ మ్యాగీ అది ఏంటంటే అంటే వైజాగ్ లో స్పెషల్ అది. ఎందుకంటే ఆ బీచ్ కాడ ఆడతారు మేము మొన్న కూడా పడుకున్నాం లాస్ట్ లీవ్ లో స్పెషల్ అది అంతే. ఫోటో
మా అంతా స్పెషల్ చేస్తారా విజయ్ నారాజు పాతక కూడా డిప్రెషన్ కొత్తక్క ఫస్ట్ గుడ్లు వేయాలి. ఫస్ట్ గుడ్డు వేయాలి నూరి నూనె ఫస్ట్ మనకు గుడ్లే మీకు ఏం తెలియదు అతలేదు మంటతో పొయ్యి కింద పెడితే అస్సలు అయితే లేదు. మళ్ళా మనం చపాతీలు తీసేసి మ్యాగీ ఉంది మన దగ్గర, మ్యాగీ అయితే వండుతున్నాము. అది కొంటున్నాము. ఈడ కూడా అయితే లేదు, ఈడ మొత్తం అయితే లేదు. మంచిగా అయితే మంచిగా పడుతుంది ఇలా మంచిగా వండుకోవచ్చు. కంఫర్ట్ వస్తుంది కంఫర్ట్. ఇది కింద నుంచి కంఫర్ట్ ఇంత మంచి కంఫర్ట్ కింద వస్తే ఉంది దాన్నే కూర్చున్నాడు. కంఫర్ట్ ఉందట అది, అదే మధ్యలో అదే ఒక్కపోతుంది. యావలా మంచిగా వచ్చిర్రు కింద వాళ్ళు వంట వండుతారు, ఎటు మనసులో పడతలేదు. అందుకనే పైనకి వచ్చిన. వాళ్ళు వండలోపు నేను ఒక పాట పాడతాను వచ్చిన. డోంట్ డిస్టర్బ్, నువ్వు వెనక నవ్వుతే మంచిగా ఉండేది. ముంగడికి వచ్చి అవుతాం మరి నవ్వు డిస్టర్బ్ అయ్యద్దు మధ్యలో. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. సరే డిస్టర్బ్ దానా పోయిదా ముద్దుల రాజాలో కొడగా ఇంకా గీ పాట పాడుతున్నావు. అన్ని పాటలు పాడాలి ఆల్మిక్స్. ఓకే దాన్ని పాడు. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో, సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో, ఎక్కడున్న రాజాలో నువ్వు సుఖంగుండు రాజాలో, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, చేసుకొని బతుకుదామని సేన్లల్లా బోరేస్తే అప్పులోతు ఎక్కువాయే, సుక్క నీళ్ళు లేకపాయే, కలము కరకరమని కడుపు మీద కొట్టిపోయే, అప్పులోడు తాళి లేక అయ్యా ఆత్మ చచ్చిపోయే, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, ఎటు తిరగక ముందే ఊరు ఇడిసినావు కొడక, పట్నంలో పని చేసి పైసా పైసా పంపిస్తివి, పట్నంలో పని చేసి పైసా పైసా పంపిస్తివి, చిన్ననాడు రో కొడుక సీతా కష్టం రో బిడ్డ, చిన్ననాడు రో కొడుక సీతా పుష్టం రో బిడ్డ, చింతా చెందగురో కొడుక సిక్కిపోతావో బిడ్డ, సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో, సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో. పాట ఎట్లుందో కామెంట్ చేయండి. నువ్వు ఒక పాట అదే పాట పాడుతా నేను కూడా. పాడు, వేరే పాట మంచిగా ఉండాలి. ఇంకా అదే పాట పాడతా అంటే నువ్వు ఒక రకంగా పాడుతా నేను ఒక రకంగా పాడుతా. ఓకే రెడీయా లక్ష్మణ్? రెడీయానా? ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, సల్లంగుండు రాజాలో నువ్వు సక్కంగుండు రాజాలో, కాడున్న రాజాలో నువ్వు సుఖంగుండు రాజాలు, ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ, చేసుకొని బతుకుతావని సేలల్లా బోర్లేస్తే అప్పులోతు ఎక్కువాయే, సుక్క నీళ్ళు ఎల్లకపాయే, అప్పులోతు ఎక్కువాయే, సుక్క నీళ్ళు ఎల్లకపాయే, కాలం కరకరమని కడుపు మీద కొట్టిపాయే, అప్పులోడి తాళి లేక అయ్యా ఆత్మ సచ్చిపాయే, అప్పులోడు తాళి లేక అయ్యా ఆత్మ సచ్చిపాయే,
ఏడు తిరగక ముందే ఊరు ఇడిచి నవ్వుర కొడుక పట్నంలో పని చేసి పైసా పంపిస్తివి పట్నంలో పని చేసి పైసా పంపిస్తివి చిన్ననాడు రో కొడుక సీతా కష్టం రో బిడ్డ చింతా చందకురో కొడుక సిక్కిపోతావో బిడ్డ సల్లంగుండు రాజాలు సక్కంగుండు రాజాలు ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాల అన్నా నేను దినాలు చచ్చిపోయిన తరపున బాబాయ్ దినాలు ఎక్కడ లేవు దినాలకు వచ్చి పెళ్లి కొడుకుల తరమాట అలా నేను పెళ్లి కొడుకోవాలా పెళ్లి పిల్లల తరమను ఇది ఆడది మోసుకోరా పిచ్చి జాంబు వచ్చేసి ఇద్దరేమో లోపల అనుకుంటారు వాళ్ళు ఈడ ఒలుగుతాం మేము వాళ్ళు పిల్లలు కదా వాళ్ళు పిల్లలు భయపడుతున్నారు మేము ఇక్కడ బయట కావాలి జాంబీ పేరు రాజుగాడు. సో ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఇక జాంబియాడు అయితే ఇది సీట్ మీద ఇట్లా ఆడిది కాలు పెట్టి అనుకుంటున్నాడు. నేనేమో ఇదికు మెత్తగా ఇది మెత్తగా ఉంది ఇగో దాని మీద ఏమనుకుంటున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే అది లేపుతున్నాము స్టార్ట్ చేసి ఇంగడు ఏంటో నువ్వు అన్నావు నేను ఇద్దరే కూర్చున్నావు నడుము మొత్తం పట్టుకో మంచిగా ఓకే గుడ్ నైట్. ఓకే బాయ్. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు బయట మొత్తం వెదర్ మొత్తం మూలు ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మన సన్ రైజ్ టైం వచ్చేసి 5:45 ఉంది. జాంబియాడు మీరు వచ్చి మొత్తం ఇట్లా ఇవి వండుకున్నాడు రాత్రి గించరు కట్టు కాలు పెట్టి ఇట్లా వండుకుండు దీని మీద. ఇప్పుడేమో ఇవో ఏమనుకున్నాడు ఏ జాంబీ లో బయట ఫుల్ గాలొస్తుంది. వాళ్ళకి ఎట్లా కాబట్టి మేము ఇప్పుడు ముంగడ వేపిస్తావు. టైం అయిపోయింది కాబట్టి ఎట్లయినా దిగినా ఏం కాదు. మీకు మొత్తం వచ్చింది. ఈడనైతే మంచిగా ఉన్నారు వీళ్ళు. బాబాయ్ బాబాయ్ టైం అయిపోయింది అట్లేమనుకుంటారా శేఖర్ వీళ్ళకి అట్లా స్టార్ట్ చేసి కింద మీద కావాలి అట్లయితే లేతారు.
వండుకోరు అటే అయ్యో ఈ జాంబీ అడియో కాలు గీడ దాకునే జాంబీ అని కాలు జాంబీ మోతురం దా ఓ ఘోరంగా సలవుతుంది గాడిపైతే ఫుల్ లేచింది మీరు ఎట్లా వండుకున్నారు అసలు మంచిగా మొత్తం నిండా ఆపుకొని వండుకున్నారు ఇగో చలి పెట్టింది ఆయన ఘోరంగా అట్లా దాంట్లో సేపు ఏమనిపిస్తుంది బయట కొంచెం ఘోరంగా చలి లోపలనైతే ఏం కాలేదు మంచిగా ఇట్లా ఎచ్చా ఉంది వాడు లోపల ఎత్తనే అసలు. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపు ఇంకో కొత్త వీడియో బాయ్ బాయ్.